చూడు ఇట్లా ఏంటి పెడుతుంది కింద రెండు ఓకే ఓకే ఆ మనిషి నీకు మాట్లాడు చూపిరా మంచిగా మీరు లైట్ అమ్మా కొంచెం జరగండి మీరు ఎంతమంది ఉన్నారు? అందరు నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మన నందల వాసులైనటువంటి పెద్దవాళ్ళు గౌరవనీయులు గొల్ల రాజేశన్న గారు ఇప్పటికే గడిచిన 4 నెలలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సహాయ సహకారం అందిస్తూ వస్తున్నారు. అది ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఆల్రెడీ ఇప్పటికే నంద్యాల వాసులు అందరికీ కూడా ఈ చేసేటువంటి సేవా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని విదితమే. అయితే ఎవరు చేరేటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఇప్పటికే గొల్ల రాజేశన్న గారు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలుపరుస్తున్నారు. ఎంతోమంది దాన్ని కొన్ని తప్పుడు అర్థాలు వచ్చే విధంగా చేసేటప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలను అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయక గొల్ల రాజేశన్న గారు తన మనోబలంతో నంద్యాల వాసులకు మంచి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే రేపు 19వ తారీఖు మన హిందూ సోదర సోదరిమణులకు ఉగాది పండుగ ఉంది. తర్వాత 20వ తారీఖున మన ముస్లిం సోదరమణులకు పవిత్రమైన రంజాన్ మాసం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉగాది పర్వదినం సంబంధించి మన హిందూ సోదరమణులకు కిట్ల పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా కిట్ల పంపిణీ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, పేదల గురించి అన్నిత్యం ఆలోచించి ముందు అడుగు వేసేటువంటి వ్యక్తి లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ తనకు ఎంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించగా కేవలం పేద ప్రజలకు సాయం అందించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే మనమంతా కూడా భగవంతుని ఆశీర్వదించమని ఇలాంటి గొల్ల రాజేశన్న గారు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ భగవంతుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, ఆయన బాగుంటే మనకు అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా నంద్యాల నియోజక ప్రజలందరూ కూడా పెద్దలు అందరూ కూడా భగవంతుని కోరుకోవాలి. ఇలాంటి గొల్ల రాజేశన్న ఎప్పుడు చల్లగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒకసారి నమస్కారం.